ఇర్మియాకు దేవుని యొద్ద నుండి ఒక వాక్ బయలుదేరి, ఒక మాట బయలుదేరి వచ్చింది. ఒక మనిషి దగ్గర నుండి ఏ విధంగానైతే మాట మరొక మనిషి దగ్గరికి పోతుందో అదే విధంగా దేవుని యొద్ద నుండి మాట వచ్చింది. ఎవరి యొద్దకు వచ్చింది? ఇర్మియా దగ్గరకు వచ్చింది. అక్కడ అక్కడ ఆ స్థలం నుండి అక్కడ ప్రకటిస్తున్నాడు, దేవుని మాటలు ప్రకటిస్తున్నాడు. ఎవరు? ఇర్మియాని దేవుడు ఎన్నుకున్నాడు. జెర్మయా ఆయన దేవుడు ఎన్నుకొని ఆయన నోట్ల నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఏమని? సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవుడు నాకు యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమును మిమ్మును నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. హల్లెలూయా. దిద్దుకొనుడి. మనం ఎప్పుడు దిద్దుతాము? తప్పుపోతే మనం ఏం చేస్తాము? తప్పుపోతే మనము దిద్దుకుంటాం. అర్థమవుతుందా? తప్పు దిద్దుకుంటాం. తప్పు చేసిన వారిని దిద్దుకోమని చెప్తారా? తప్పు చేయని వారిని అలా చెప్పం మనం. కాబట్టి తప్పు చేసి ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? ఈ స్థలమందు మీరు నివసించున్నట్లు, ఈ రాజ్యంలో మీరు నివసించినట్లు, ఈ దేశంలో మీరు నివసించినట్లు, ఈ గ్రామంలో మీరు నివసించినట్లు, ఈ దేహంలో మీరు నివసించినట్లు మీరేం చేయాలి అంట? దిద్దుకోవాలి. దిద్దుకోకపోతే తీసేస్తాడు. ఈ దేహంలో నుండి, ఈ గ్రామంలో నుండి, ఈ దేశంలో నుండి, ఈ ప్రపంచంలో నుండి మిమ్మల్ని ఏం చేస్తాడు? దేవుడు తీసేస్తాడు. మీరు ఇంకా నివసించిన అవసరం లేదు, ఇంకా భూమి మీద ఉండని అవసరం లేదు, ఈ శరీరంలో మీరు ఉండని అవసరం లేదు. నేను ఇంతకుముందు ఒకసారి మీకు ఏం చెప్పినా, మనం యాత్రికులము, పరదేశులము, మనము అద్దెకున్న వారము అని చెప్పినా మీకు గుర్తుంటానయా? వాక్యాలంతా గుర్తుంటానయా? గుర్తుండాలా? మనం యాత్రికులకు, పరదేశులం. నేను ఈ ఆలయమును ఎవడు పాడు చేస్తాడు వాడిని నేను పాడు చేస్తాను అంటున్నాడు దేవుడు. దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఎవడైనా ఆలయంలో పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను అంటున్నాడా? మరొక వాడిని పాడు చేస్తాను అంటున్నాడు దేవుడు. వాడినే పాడు చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎవరు ఆలయంలో పాడు చేస్తే వాడినే దేవుడు పాడు చేస్తాడు. ఎవరు దేహాన్ని పాడు చేస్తే ఆ దేహం గల వాడిని పాడు చేస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు మనం యాత్రికులు, పరదేశులుగా మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్త చూసుకోవాలి. అందులో ఏది చెత్త చెదారం ఏమి లేకుండా ఊడ్చి పారవేయాలి బయట. లేకపోతే మీకు నివాసము లేదు. మీరు దిద్దుకున్న ఎడల మిమ్మల్ని నివసింపజేస్తాను. దిద్దుకోకపోతే, మీరు తప్పు దిద్దుకోకపోతే మిమ్మల్ని నివసింపజేయను. మీ దేహంలో నుండి, ఆలయంలో నుండి నేను తీసివేస్తాను. నీ ఆలయాన్ని నువ్వు దిద్దుకో, నీ ఆలయాన్ని నువ్వు సరి చేసుకో, నీ ఆలయాన్ని నువ్వు సక్రమంగా దేవుని చిత్తానుసారంగా నడిపించుకో. అప్పుడు దేవుడు నీ ఆలయంలో నిన్ను ఉంచుతాడు. లేకపోతే నిన్నేం చేస్తాడు? తీసి పడవేస్తాడు. హల్లెలూయా. మనము చూస్తున్న చూపులు, మాట్లాడుతున్న మాటలు ఆత్మయే మనలను జీవింపజేస్తుంది. శరీరము జీవింపజేస్తుందా? ఆత్మ జీవింపజేస్తుందా మనల్ని? ఆత్మయే మనల్ని జీవింపజేస్తుంది. మనము చూస్తున్నామంటే మన దృశ్యము ముందు కనబడుతుంది. ఒక దృశ్యం ముందు కనబడుతుందంటే ఎవరు? ఆ దృశ్యము కనబడుటకు కృప చూపేది ఎవరు? ఆత్మ. మనలో శరీరంలో ఉన్నటువంటి ఆత్మయే మనకు ఆ దృశ్యము మనకు కనపరుస్తుంది. హల్లెలూయా. లేకపోతే మీరందరూ నాకు కనపడుతున్నారు అంటే నేను శరీరం చూస్తుందా? ఆత్మ చూస్తుందా? ఆత్మయే చూపెడుతుంది నాకు. హల్లెలూయా. కాబట్టి మనం దేన్ని సరి చేసుకోవాలి? దేన్ని దిద్దుకోవాలి? మన ఈ దేహంలో ఉన్న ఆత్మను మనం దిద్దుకోవాలి. అర్థమవుతుందా? మన జీవితాన్ని మనం దిద్దుకోవాలి. మన జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా
దేవుని చిత్తానుసారంగా మన జీవితాన్ని నడిపించుకోవాలి. అప్పుడు మనము నివసింపజేస్తానంటున్నాడు దేవుడు. అప్పుడు మనము సజీవులుగా మనము ఇంకా కొన్నాళ్ళు మనం ఉండగలుగుతాడు దేవుడు కృప చూపుతానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి చదవండి. దిద్దుకొనుడి, ఈ స్థలము యెహోవా ఆలయము. హల్లెలూయా. ఆలయం. ఏ స్థలము? యెహోవా ఆలయము. దేవునికి ఆలయము ఏది చెప్పండి? నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది. నీ దేహము దేవునికి ఆలయం ఉన్నది. ఎన్నిసార్లు అన్నాడు జెరమయ్య? ఇది దేవుని ఆలయం, ఇది యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం 4 సార్లు అన్నాడు. హల్లెలూయా. ఎవరి ఆలయం ఇది? దేవునికి ఇది ఆలయము. ఈ ఆలయమును పాడు చేసిన వారిని దేవుడు ఈ ఆలయములో నివసింపనివ్వడు. ఏం చేస్తానంటున్నాడు దేవుడు? తీసివేస్తానంటున్నాడు. ఈ ఆలయంలో నుండి తీసివేసేది ఏంటి? ఆలయంలో నుండి తీసివేసేది ఏమన్నా వాస్తువా? తీసివేయడానికి ఆత్మని తీసివేస్తాడు దేవుడు. పర్మిషన్ ఇస్తాడు దేవుడు. పర్మిషన్ ఇస్తాడు. పర్మిషన్ ఇస్తే వద్దని రానని చెప్పడానికి వీల్లేదు. ఈ లోకంలో రానని చెప్పడానికి వీలుంటే మీకు దేవుడు పిలిచినప్పుడు రానని చెప్పడానికి వీల్లేదు. రావటమే, వెళ్ళటమే, వదిలివేసి వెళ్ళటమే. దేవుని స్వరము అలా ఉంటుంది. హల్లెలూయా. దేవుని స్వరము అలా ఉంటుంది. దేవుడు 12 శిష్యుల్ని ఎన్నుకునేటప్పుడు నా వెంబడి నడుము అన్నప్పుడు మొత్తం వదిలేసి, మత్తయి అయితే ఆ పెట్టెను వదిలేసి, డబ్బుల పెట్టెను సుంకం వసూలు చేసేవాడు. ట్యాక్సీ డబ్బులు వసూలు చేసేవాడు, పన్ను వసూలు చేసేవాడు. వదిలేసి వెళ్ళిపోవడమే యేసు ప్రభు వెంబడి. అందుకే దేవుని యొక్క తాకిడి ఉన్నవారు వెళ్ళిపోతూనే ఉంటారు. దేవుని పనిలో, దేవుని సేవలో, దేవుని చిత్తానుసారంగా వారి జీవితం వెళ్ళిపోతూనే ఉంటుంది. దేవుని హల్లెలూయా. కాబట్టి దేవుని తాకిడి కావాలి మనకి. దేవుని తాకిడి మన ఆత్మకు, మన శరీరానికి దేవుని తాకిడి మనము పొందుకోవాలి. దేవుని ప్రసన్నతను మనం పొందుకోవాలి. దేవుని చిత్తానుసారంగా జీవించాలని మనం ఆశపడాలి. అప్పుడు మనం ఏం చేస్తామో వీటి మీద మనం లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవడమ్మముల మీద మనకు ఆశ అనేది ఉండదు దేవుని. హల్లెలూయా. కాబట్టి దేవుడి మీదనే మనకు ఆశ. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? శరీరం నిష్ప్రయోజనము, ఆత్మయే మనల్ని జీవింపజేస్తుంది. కాబట్టి ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన మీద మనసు ఉంచుతారు, శరీరానుసారులు శరీర సంబంధమైన మనసు ఉంచుతారు. మనం ఆత్మానుసారులుగా ఉండకూడదామా? శరీరానుసారులుగా ఉండకూడదామా? ఆత్మానుసారులుగా మనము ఉండకూడదని దేవుడు అంటారు. హల్లెలూయా. కాబట్టి మనము ఆత్మ సంబంధమైన మీద మనసు ఉంచి, ఆత్మ సంబంధమైన వాటి మీద మనము ఆ ఆత్మ సంబంధమైన మార్గాలకుండా మనం నడుచుకోవాల్సి ఉంటారు. ఏది ఆత్మ సంబంధమైనటువంటి మార్గము, ఏది శరీర సంబంధమైన మార్గము మనము వివేచించాలి. కాబట్టి మనము జీవితము ఇంకా ఆయుష్ పొడిగించిన కొలది మనం ఏం చేయాలి? దేవునికి దగ్గరగా కావాలి. ఎవరికి దగ్గర కావాలి? దేవునికి దగ్గరగా ఉండాలి అని కోరుకోవాలి. మనం దేవునికి సమీపస్తులుగా ఉండాలని కోరుకోవాలి. అప్పుడు మనము దేవుని సన్నిధిలోకి, పరలోకమునకు, విశ్రాంతిలోకి మనం ప్రవేశిస్తాం. లేకపోతే మనము శరసాలలోకి వెళ్ళిపోతాం. శరసాల ఏమున్నది అక్కడ? అగ్ని ఆనదు, పురుగు చావు. అదే శరసాల. ఆత్మలోకంలో ఉండే చెరసాల, భౌతిక లోకంలో ఉండే చెరసాల జైలు అయితే, ఆత్మలోకంలో ఉండే చెరసాల నరకం. కాబట్టి ఆ నరకానికి పోకుండా మన ఆత్మను విశ్రాంతిలోకి మనము ప్రవేశింపజేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దిద్దుబాటు అనేది ఉండాలి. ఈ దేహము దేవునికి ఆలయమై ఉన్నది. ఈ ఆలయమును ఎవడైనా పాడు చేసిన ఎడల, దిద్దుకోపోతే, ఈ ఆలయాన్ని పరిశుద్ధపరచుకోకపోతే, ఈ ఆలయంలో ఉన్నటువంటి సమస్తము
దుర్వ్యాపారంతో నువ్వు చేస్తున్నావేమో, వివిధమైనటువంటి ఆలోచనల చేత ఈ దేహంను నింపుకుంటున్నావేమో, ఇహ సంబంధమైనటువంటి ఆలోచనల చేత ఈ దేహంను నింపుకుంటున్నావేమో, నిన్ను ఆ ఆలయములో నుండి తీసివేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆలయంలో నుండి తీసివేస్తానంటున్నాడు దేవుడు. తీసివేస్తే ఆపు చేసేవారు ఎవరైనా ఉన్నారా అంటే లేదు. కాబట్టి మనము దిద్దుకోవాలి. మనం ఏం చేయాలి? దిద్దుకోవాలి. మన ప్రవర్తనను సరిచేసుకోవాలి. మనము క్రమంగా మర్యాదగా నడుచుకున్నటకు, దేవునికి ఇష్టానుసారంగా జీవించుటకు మనం ఏం చేయాలి? సరిచేయబడాలి, సరిచేసుకోవాలి. సరిచేసుకున్నప్పుడు దేవుని వాక్కు మనకు చెవులకు వినబడుచుండగా ఆ వాక్కును మనం ఏం చేయాలి? మనం అంతరంగంలో మనం విత్తుకోవాలి, అంతరంగంలో మనము నాటుకోవాలి. అప్పుడే ఆ పని చేయబడుతుంది. ఆ మాట, దేవుని మాట మనలో కార్యము చేయడానికి ఆసక్తి చూపుతుంది. దేవునికి నీకు ఇష్టం లేకుండా దేవుడు రాడు. తలుపునొద్ద తట్టుచున్నాడు, ఇష్టమైన వాడు తీయమని, నీ తలుపు తీయమని అంటున్నాడు. డోర్ వద్ద దేవుడు తడుతున్నాడు. పర్మిషన్. బలవంతంగా వస్తానంటున్నాడా దేవుడు? లేదు. బలవంతంగా వచ్చేటోడు వేరే ఉన్నాడు. వాడు బలవంతంగా వచ్చేటోడు వేరే, వాడికి పర్మిషన్ ఉండదు, ఏముండదు. వచ్చి మీద వచ్చి కూర్చుంటాడు. వాడు సోఫా కింద కూర్చుంటాడు. కూర్చొని అది అడుగుతూ ఉంటాడు, ఇది అడుగుతూ ఉంటాడు. కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వమంటాడు. శిశేరమ్మడం గుర్తుందా మీకు వాక్యం? నీళ్ళు అడుగుతూ ఉంటాడు, దుప్పటి అడుగుతూ ఉంటాడు, పాలు అడుగుతూ ఉంటాడు, అది అడుగుతూ ఉంటాడు, ఇది అడుగుతాడు. ఏంటిది? డబ్బులు అడుగుతూ ఉంటాడు, జ్వరం అడుగుతూ ఉంటాడు, నొప్పి పెడతా ఉంటుంది, ఆడ ఈడ. అలా ఉంటుంది దేవుని బిడ్డలారా. దేవునికి వాడు బలవంతంగా వచ్చినాడు. వాడు బలవంతంగా వచ్చి మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? రక్తం పీలుస్తూ ఉంటాడు. మనలో ఉన్న సారాన్ని మొత్తం ఏం చేస్తూ ఉంటాడు? దొంగిలించుకుంటా ఉంటాడు. అప్పుడు మనం ఏమైతా ఉంటాం? ఎట్లయితా ఉంటాం? బలహీనులైతే సన్నగా అయిపోతూ ఉంటాం. మనం ఎందుకు ఇట్లా అయిపోతామో అని తెలియదు. ఎవడు మనల్ని బలహీనపరుస్తున్నాడో ఇంకా వివేచించడు. ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి, వివేచించాలి, ఆలోచించాలి. మనం ఎందుకు ఇలా బలహీనులం అవుతాము, మనం ఎందుకు ఇంకా దేవునిలో బలం పొందుకోవట్లేదని మనం ఆలోచించి దేవునిలోకి వచ్చినప్పుడు నీకు దేవుడు బలాభివృద్ధి కలగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, దేవుని చిత్తానుసారంగా జీవించాలి అని మనం ఆశపడాలి. అప్పుడు దేవుడు తన వాక్కును పంపి మనం ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో ఆ స్థితిలో నుండి దేవుడు లేవనెత్తుతాడు. హల్లెలూయా. అప్పుడు కొండ మీద ఉన్నటువంటి పట్టణము మరుగై ఉండనేరదు అన్న లేఖనము నీ జీవితంలో నెరవేరుస్తుంది. అందరూ అనేకులు నిన్ను చూస్తూ ఉంటారు. నువ్వు సరిచేయబడ్డప్పుడు, నువ్వు బాగుపరచబడ్డప్పుడు నిన్ను చూస్తూ ఉంటారు. అనేకులు నీ వైపే చూస్తూ ఉంటారు. నువ్వు అప్పుడు ఎక్కడ ఉంటావు? కొండ మీద ఉంటావు. ఎక్కడ ఉంటావు? నువ్వు కొండ మీద ఉంటావు. అనేకులకు నీ పరిస్థితులు, నీ ఆరోగ్య స్థితి, నీ ప్రవర్తన స్థితి అనేకులకు నువ్వు కనపరుచుకుంటా ఉంటావు. అనేకులు నిన్ను చూస్తూ ఉంటారు. అప్పుడు నువ్వేం చేయబడతా ఉంటావు? దేవునికి మహిమ. హల్లెలూయా. అప్పుడు దేవునికి మహిమ. కాబట్టి నువ్వేం చేయాలి? దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. ఈ ఆలయాన్ని దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. ఆలయం దేవుని ఇష్టానుసారంగా ఉండాలి, ఆశపడాలి. ఇంకా చదవండి దేవునిలా. ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం దిద్దుకోకుండా మనము దేవుని బిడ్డలము అని మనం చెప్పుకోవద్దు. దేవుని అవమానపరచొద్దు. మనం దిద్దుకోకుండా నేను దేవుని బిడ్డని, మనం సరి చేసుకోకుండా నేను దేవుని ఆలయంలోకి వెళ్తాను, దేవుని సన్నిధికి వెళ్తాను అంటే చల్లదు. చల్లదా? దేవుడు ఏమంటాడు? కుదరదు అంటాడు దేవుడు.
ఏమంటారు? చెప్పుకున్నారే ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకోనప్పుడు ఈ మోసకరమైనటువంటి మాటలు మాట్లాడద్దు. నేను దేవుని బిడ్డనని మాట్లాడద్దు. నేను దేవుని ఇష్టానుసారంగా జీవిస్తున్నానని మాట్లాడద్దు. దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి. ఈ ఆలయం దేవునికి ఆలయం, ఈ స్థలము దేవునికి ఆలయం ఉన్నది, ఈ స్థలము దేవునికి ఆలయం ఉన్నది అని అనుకో. దేవుని ఇష్టానుసారంగా జీవిస్తేనే ఆలయం అని మీరు ఎంచబడతారు, లేకపోతే మీరు ఎంచబడరు. ఇట్లా మోసంగా మనం మాట్లాడదు. దేవుని అవమానపరచదు, దేవుని నామాన్ని దూషణ పాలు చేయొద్దు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. దేవుని ఆలయంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దుర్వ్యాపారం ఉండొద్దు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఆనాడు యేసుక్రీస్తు 3,000 సంవత్సరాల సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేశంలో జనులందరూ ఆలయంలో ఏం చేస్తున్నారు? వ్యాపారాలు చేస్తున్నారు. గొర్రెలు, మేకలు, పుర్రెలు అన్నీ అమ్ముతూ కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? వ్యాపారం పెట్టద్దు. మనము ఈ ఆలయంలో వ్యాపారం పెట్టద్దు. వ్యాపార సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన ఆలోచనలు, నేత్రాశకు సంబంధమైన ఆలోచనలు ఈ లోకంలో నుండి దుర్వ్యాపారం చేయదు. అందులో మత్తు ఉంటుంది, అందులో వ్యాపారం ఉంటుంది. కొనబడతావు, అమ్మవాడు దుష్టుడు వచ్చి మనల్ని కొంటాడు. ఏం కొంటాడు? ఆలోచనల చేత మనల్ని కొంటాడు. దేవుని మందిరానికి వెళ్ళి కదా, అటు వెళ్ళు, పనికెళ్ళు 200 వస్తాయి, పనికెళ్ళు ఇటు పనికెళ్ళు 300 వస్తాయి. అది వ్యాపారం. ఎక్కడ పెడతాను వ్యాపారం? ఇందులోనే దుర్వ్యాపారం. నీ ఆలయంలోనే వ్యాపారం పెడుతున్నాడు దుష్టుడు వచ్చి. కాబట్టి దేవుడు ఏం చేయమంటాడు? తీసివేయండి. దేవుని బిడ్డలమని చెప్పుకొనకుడి. దేవుని చిత్తానుసారంగా జీవించాలి. దేవునికి ఆలయాలను మీరు ఎరగరా? ఆ ఆలయంలో ఎవడైతే పాడు చేస్తాడో వాడిని పాడు చేస్తాను దేవుని వాక్యం సెలవిస్తుంది. కొరింథీ రాసిన 3వ అధ్యాయం 16-17 వచనంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవసరం ఇదే వాక్యం. మీరు దేవునికి ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని ఆలయంలో మీరు ఎవరైనా పాడు చేసిన ఎడల నేను వారిని పాడు చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఇదే వాక్యం అక్కడ ఉన్నది కొరింథీ రాసిన. కాబట్టి మనం ఏం చేయాలి? మనం దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుని చిత్తానుసారంగా ఉన్నామని నిత్యము పరిశీలించుకోవాలి. నిత్యము పరిశీలించుకోవాలి. ఒకరోజు పరిశీలించుకుని అయిపోయిందంటే చెల్లదు. ఒకరోజు పరిశీలించుకొని అయిపోయిందంటే చెల్లదు. నిత్యము పరిశీలించుకుంటూనే ఉండాలి. అప్పుడు మనం సరి చేయబడతాం. దేవుడు సరి చేస్తాడు. దేవుడు మనం దేవుడికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని సరి చేస్తాడు. దేవుడు హల్లెలూయా. దేవుని చిత్తానుసారమైన మనం జీవించగలగాలి. మోసకరమైన మాటలు ఆధారం చేసుకొని అలా గనక మీ మాటలను, మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతి వాడును తన పొరుగువాని ఎడల తప్పక న్యాయంగా జరిగించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తప్పక మనము పొరుగువాని ఎడల తప్పక న్యాయం జరిగించుకోవాలి. న్యాయముగా మనం ప్రవర్తించాలి, నీతిగా మనం ప్రవర్తించాలి. యోబు ఎన్ని విధాలుగా యోబు జీవితం ఎలా ఉన్నది? ఆయన ఊజు దేశంలో యోబు అనే ఒక వ్యక్తి ఉండెను. అతడు న్యాయవంతుడును, నీతిమంతుడును, యథార్థవంతుడును, దేవుని యందు భయభక్తులు గలవాడునై ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనము ఉండాలి. న్యాయంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతిమంతుడుగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు గల వారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనము ఏదైతే దేవునికి మొర పెడతామో అప్పుడు దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. అట్టి రీతిగా మనం జీవించాలి. ఇరుగు పొరుగు వారి ఎడల మనం న్యాయముగా ప్రవర్తించాలి. న్యాయముగా మనము ప్రవర్తించాలి. అట్టి రీతిగా మనం ఉన్నప్పుడు మనం ఏదైతే మనం దేవుణ్ణి మనం వేడుకుంటామో అది మనకు దేవుడు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం.